వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ సమస్యల పరిష్కారం అవసరం అండి. సో పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు చంద్రారెడ్డి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న అన్ని ఆర్థిక సంబంధిత అంశాలను తక్షణమే పరిష్కరించాలని, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఏలతో పాటు ఇతర ప్రయోజనాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం పీలియర్ పీలియర్ శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే డిమాండ్ చేశారని, పెన్షనర్ల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక మెయిన్ స్కూల్లో నిర్వహించినటువంటి సమావేశంలో మండలంలోని పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ద్వారా పెన్షనర్ల జీవితంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అదేవిధంగా కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే స్పష్టం చేశారు. ఆర్థిక ప్రతిపత్తి మరియు పన్ను రిటర్న్స్ పై సూచనలు. పెన్షనర్లందరూ తమ ఆదాయ పన్ను రిటర్న్స్ను సకాలంలో దాఖలు చేయాలని చంద్రారెడ్డి సూచించారు. ఇది ప్రభుత్వానికి, పెన్షనర్లకు పరస్పర ప్రయోజనకంగా ఉంటుందని అయితే పేర్కొన్నారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ప్రత్యేక దృష్టి. పెన్షన్ కొనసాగింపుకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కీలకమని గుర్తు చేశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపల ప్రతి పెన్షనర్ కూడా తమ లైఫ్ సర్టిఫికేట్ను సంబంధిత ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించాలి. ఈ ప్రక్రియను తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రతి నెల పెన్షన్ పొందడంలో అంతరాయం కలగకుండా చూడాలి అని అయితే ఆయన తెలిపారు. సన్మాన కార్యక్రమం సమావేశంలో 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఇది పెన్షనర్ల ఆత్మగౌరవానికి దోహదపడే కార్యక్రమంగా నిలిచింది. ప్రభుత్వంపై ప్రధాన డిమాండ్లు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏ, ఇతర ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయాలి. కొత్త పీఆర్సీని తక్షణం ప్రకటించి అమల్లోకి తేవాలి. పెన్షనర్లకు సులభమైన సేవలు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశం ద్వారా పెన్షనర్లకు ఉన్న ఆర్థిక సమస్యలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. పెన్షనర్ల జీతాలను మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రారెడ్డి చివరిగా స్పష్టం చేశారు.